హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఈశ్వరి వంటశాల. ఇవాళ ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటో కాదండి, పెరుగు చారు. మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయిన తర్వాత ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడే ఎప్పుడైనా మనం వెళ్ళేసి వచ్చేటప్పుడు తినాలనుకున్నప్పుడు చాలా సింపుల్‌గా అయిపోతది. టేస్ట్ కూడా అలాగే ఉంటది. ఇది తినడం కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇది చేసుకున్న విధానం చూపిస్తాను రండి. ముందు మనకు ఎంతైతే అవసరమో అంత పెరుగు తీసుకోవాలి. తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని విస్కర్ ఉంటే విస్కర్‌తోని ఇలాగ తిప్పుకొని చిక్కటి మజ్జిగలా చేసుకోవాలి. లేదంటే మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టుకున్నా సరే చిక్కటి మజ్జిగలా వస్తది. వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే నేను ఏ విధంగా చేశానందున మీకు తెలుస్తుంది. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. మీరు ఏ విధంగా చేస్తున్నారన్నదిన. ఇలాగా బాగా విస్కర్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పలుచగా కావాలో అంత చేసుకోవాలి. మనకి ఏ థిక్నెస్‌లో కావాలనేదిన ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్‌లోకి వెళ్దాం పదండి. ఒక కళాయి పెట్టుకొని దాంట్లోని పోపులు తయారు చేసుకోవాలి ఫస్టు. పోపులన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత దీనికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి. ఈ స్పైసీ మొత్తం కూడా పచ్చిమిర్చి. పచ్చిమిర్చిలోనే స్పైసీనెస్ మొత్తం వస్తుంది. పచ్చిమిర్చి వేయడం వలన టేస్ట్ అన్నదిన వేరే లెవెల్ అనమాట. టేస్ట్ అంత బాగుంటది. దీంట్లోనే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాము. వేసుకుంటే బాగుంటది. ఈ విధంగా చేసుకుంటే న్యాచురల్గా అయితే ప్రతి ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారు. కొంతమంది కొన్ని యాడ్ చేసుకుంటారు. ఇష్టాన్ని బట్టి ఉంటది అది. మేమైతే ఇంట్లో ఎప్పుడు ఇదే విధంగా తయారు చేస్తాము. ఇలా కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం అన్నది కూడా మన ఇష్టమే. పసుపు వేసుకుంటే కొద్ది కలర్ఫుల్గా బాగుంటుంది అన్నమాట. యాంటీబయాటిక్ కదా, పసుపు వాడడం కూడా చాలా మంచిది. మనం ఇది పెట్టేసిన తర్వాత మొత్తం స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు ఆగిన తర్వాత మనము మిక్స్ చేసుకున్న మజ్జిగని అందులో వేసుకోవాలి. ముందుగా వేడివేడిగా ఉన్నప్పుడు వేసేసుకున్నాం అనుకోండి, మజ్జిగ అనేది ఇరిగిపోయి ముక్కలుగా వచ్చేస్తుంది. అసలు తినడానికి కూడా మంచిగా అనిపించదు అనమాట. ఏదైనా తినేటప్పుడు కంటికి నచ్చితే కదా కడుపుకు నచ్చుతుంది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందని చెప్పండి. మీరు కూడా వాడుతూ ఉంటే మీరు కూడా అదే తయారు చేసుకుంటే కానీ ఎలా తయారు చేసుకున్నదని నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగా వేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. సూపర్ టేస్టీ హెల్తీ రెసిపీ అనమాట. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.